అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. కేకేసి ఫర్ యూ మీకు స్వాగతం పలుకుతుంది. 13వ తేదీ జూన్ 2025 డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ జరిగింది కదా. దాంట్లో కరెంట్ అఫైర్స్ జీకే బిట్స్ని కొన్ని అభ్యర్థులు చెప్పిన వాటిని డిస్కస్ చేస్తాం మనము ఈ క్లాసులో. సో దీనిలో ఒక 10 బిట్లు ఉన్నాయి, ఇంచుమించుగా 10-12 బిట్లు. దీని నుంచి కూడా మనకు ఒక 5 బిట్లు అంటే 50% మనం కేకేసి యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసినవి, అదేవిధంగా కేకేసి ఫర్ యూ పీడిఎఫ్ల నుంచి రావడం జరిగింది. సో దీన్ని ఒకసారి మనము వెరిఫై చేసుకోండి. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి కాబట్టి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్దామా? ఓకే, మొదటి బిట్ చూద్దాం. భారత రాజ్యాంగంలో రష్యా నుంచి యుఎస్ఎస్ఆర్ నుండి ఏ భావన తీసుకున్నారు అని బిట్ అడిగారండి. ప్రాథమిక విధులు, రష్యా నుంచి ఏ విషయం తీసుకున్నామంటే ప్రాథమిక విధులు తీసుకున్నాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు తీసుకున్నాం. సో ఇవన్నీ బ్యాక్ డ్రాప్ అంతా చదువుకోవాలి. మరి ఈ బ్యాక్ డ్రాప్ అంతా ఇప్పుడు ఈ బిట్ ఇవ్వడు, ఇంకా జరగబోయే సెషన్లో ఈ బిట్ ఇవ్వడు. మేబీ ప్రాథమిక హక్కుల గురించి అడగచ్చు, ఆదేశిక సూత్రాల గురించి అడగచ్చు, ఇలా అన్నమాట. సో వాటి గురించి తెలియాలంటే మీరు ఏం చేయాలంటే కేకేసి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో జనవరి 2025 పేజ్ నెంబర్ 3 చూడండి. 2025 మ్యాగజైన్, జనవరి 2025 మ్యాగజైన్ పేజ్ నెంబర్ 3 చూడండి. ఇప్పుడు వచ్చిన బిట్ కూడా ఆ పేజ్ నుంచే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్. ఏపీ 2025 గణతంత్ర దినోత్సవంలో శకటంలో ఐకానిక్ బొమ్మగా దీన్ని ప్రకటించడం జరిగింది అన్నారు. 2025 గణతంత్ర దినోత్సవం పరేడ్లో ఏపీకి చెందినటువంటి ఏటికొప్పాక బొమ్మలని శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. దీనికి జాతీయ స్థాయిలో 3వ బహుమతి రావడం జరిగింది. సో ఈ విషయం కూడా మనం కేకేసి ఫర్ యూ పీడిఎఫ్లో ఫిబ్రవరి 2025 మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 28 నుంచి రావడం జరిగింది బిట్. నెక్స్ట్ బిట్. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీ ఎవరు అందుకున్నారు అని అడిగారు. జస్ప్రీత్ బుమ్రా. ఈ బిట్ కూడా కేకేసి ఫర్ యూలో మార్చ్ 2025 మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 28లో ఉంది. నెక్స్ట్, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, వీటిని జతపరచుట్లు అడిగారంట. సో ఆపరేషన్ దోస్త్ అనేది తుర్కీ లేదా టర్కీ రెండు ఒకటి పేర్లు. వీటిలో వచ్చినటువంటి భూకంపానికి భారతదేశం అందించిన సాయమే. మనము ఆల్రెడీ కేకేసి ఫర్ యూ క్లాస్లో 2025 జూన్ క్లాస్లో డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. మనము పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ నిర్వహించేటప్పుడు టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసి సాయం చేసిందని. సో డిస్కస్ కూడా చేసాం ఈ టాపిక్ని, ఒకసారి రెఫర్ చేసుకోండి ఆ క్లాసెస్ని. అదేవిధంగా ఆపరేషన్ గంగా ఉక్రెయిన్లోని భారతీయులను తీసుకురావడం కోసం, ఉక్రెయిన్లో రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను తీసుకురావడానికి జరిగినటువంటి ఆపరేషన్ గంగా. ఆపరేషన్ కావేరి సూడాన్లో ఉన్నటువంటి భారతీయులను తీసుకురావడానికి, సూడాన్లో ఉద్రిక్తలు వచ్చినప్పుడు సూడాన్ నుంచి భారతీయులను తీసుకురావడానికి ఏర్పాటు చేసింది ఆపరేషన్ కావేరి. నెక్స్ట్, సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వీటిని? సో దోస్తు తుర్కీ గుర్తుంటుంది ఆటోమేటిక్గా. ఆపరేషన్ గంగా ఓకేనా, ఉక్రెయిన్. ఆపరేషన్ కావేరి సూడాన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అని ఏ జిల్లాని అంటారు? ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అని అనంతపూర్ని అంటారు. నెక్స్ట్, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారంటే హిమాచల్ ప్రదేశ్ అంటారు. నెక్స్ట్, ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్. దీనికి డిఫరెంట్ ఇవ్వనాయండి. సో కొంతమంది బ్రెజిల్ అని, మనం ఇండియా అని ఇలా ఉన్నది. సో మోస్ట్లీ ఇది ఒకసారి రెఫర్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ని బట్టి పెట్టాలి. నెక్స్ట్, అదేవిధంగా ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, పేజ్ నెంబర్ 2. ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ ఏంటి అని అడిగారు. హుబ్లీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో ఉంది. ఇది కూడా మనం కేకేసి ఫర్ యూ క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, జాతీయ క్రీడలు. పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏంటి? హాకీ.
బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, మయన్మార్ జాతీయ క్రీడ కేన్ బాల్. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీని అక్కడ హాడుడు అంటారంట. సో మన చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క జాతీయ క్రీడలు అడిగారు. రేపు మీకు మన చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క జాతీయ చిహ్నాలు కానీ కరెన్సీలు కానీ అటువంటివి అడుగుతారు. సో ఇవన్నీ మనకు యూట్యూబ్ ఛానల్లో నీట్గా ఉన్నాయి పీడిఎఫ్స్లో. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ఫెడరల్ కప్, గోల్డెన్ కప్ ఏ క్రీడలకు చెందినది? ఫెడరల్ కప్ అనేది మహిళా టెన్నిస్కి సంబంధించింది, గోల్డెన్ కప్ అనేది హాకీకి సంబంధించింది. నెక్స్ట్, ఈ మధ్య క్రీడల్లో ట్రోఫీలు, ఈ కప్స్ ఇటువంటి అడుగుతున్నారు. ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ ఉంటుంది. సో ఇవి చాలా ఉన్నాయి. సో ఒకసారి మీరు రెఫర్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం ఏంటి అని అడిగారు. ద కాపర్ ఫీల్డ్. నెక్స్ట్, ప్రపంచ పార్లమెంట్ అని దేన్ని పిలుస్తారు? యుఎన్ జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. సో ఐక్యరాజ్య సమితి, దాని విభాగాలు, దానిపైన అడుగుతున్నారు కాబట్టి సో మొత్తం ఒకసారి ఐక్యరాజ్య సమితి గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి ఒకసారి బాగా తెలుసుకోండి. నెక్స్ట్, ఇంకా కొన్ని బిట్లు అడిగారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే సంస్థ ఆంధ్రప్రదేశ్లో కంప్రెస్డ్ గ్యాస్ సిబిపి సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఏంటి అని అడిగారు. రిలయన్స్. ఎక్కడంటే ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడ 10 బిట్లు మనకు అడగడం జరిగింది. ఈ 10లో 5 బిట్స్ మన కేకేసి ఫర్ యూ కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ నుంచి డిస్కస్ చేసిన బిట్లు, పీడిఎఫ్లో ఉన్న బిట్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 50% మనం స్కోర్ చేయడం జరిగింది. సో ఇక మీదట ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. సో టెన్షన్ పడకండి. ఫస్ట్ మీకు చదివిందే వస్తుంది. 90% బిట్స్ మీకు తెలిసినవే ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచిస్తే మీరు 90% అచీవ్ చేయగలుగుతారు. సో మనకు కావాల్సింది 80 to 90% బిట్స్ పెడితే ఉద్యోగం మీరే. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ 3 డేస్ ఉన్నవాళ్ళు కొంచెం ఓవరాల్గా కంటెంట్, మెథడాలజీలు, అదేవిధంగా సైకాలజీ, పిఐ, ఒకసారి ఎస్జిటి వాళ్ళు ముఖ్యంగా బాగా చూసుకోండి. రిమైనింగ్ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా అదే ప్రిపేర్ అవ్వండి. ఒకసారి 1 hour 2 hours మేము చదువుకొని 2-3 సార్లు వింటాం మేము అనుకున్న వాళ్ళు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. జనవరి నుంచి జూన్ వరకు, జనవరి 2025, జూన్ 2025 వరకు క్లాసులు, పీడిఎఫ్, ఎగ్జామ్స్ డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు పీడిఎఫ్లు డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.